ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. శనార్థులరావు అందరికీ ఏం రాదన్న చెప్తే ఎక్కడైనా అనుకుంటారుగా చూసిగా పోడిగా దర్పల్లి మన నవపేట మండలం మహబూబ్నగర్ జిల్లా. ఇక సర్పంచ్ మన బీఆర్ఎస్ లీడర్ ఇక మేడం అనమాట సర్పంచ్ ఇడ బాలకృష్ణమ్మ. ఇక రామ్లన్న చాలా రోజుల నుండి కార్యక్రమాలు చేస్తూ కార్యకర్తల నుండి మంచి మంచి పేరు ప్రసాద్ తెచ్చుకొని గిత్తలిగా మహిళా రిజర్వేషన్స్ అని చెప్పేసి మేడం సారుల వారిలో పెట్టి మంచి గెలిపించామన్నమాట. గెలిచినప్పటికి ఎటువంటి పనులు సురువని ఏం కదా అవన్నీ అడుగుదాం. మొన్న స్కూల్ భవనం కూడా ఓపెన్ చేసి ఆడుతున్నారు, మహిళా భవనం స్కూల్ భవనాలు కూడా. ఇక అవన్నీ తెలుసుకొని చూడండి, ఇక ముచ్చట తమాష ఉంటాయి. నమస్తే బాగున్నావా? అవునా బయటకు విషయం ఉంటే అందరితో మాట్లాడినా. అరే అన్నా అట్లా ఇక మేమంటే తెలుసుకొని వస్తుంది మరి మీ గురించా. మీరు చెప్పాలి కదా మరి యూఎస్ చెప్తారా? చెప్తామన్నా. నా పేరు కావలి రాములు, మా భార్య కావాలి బాలకృష్ణమ్మ. మహిళా రిజర్వేషన్ వచ్చింది, దానికి ముగ్గురం పోటీ దిగినాము. టీఆర్ఎస్కి వెళ్ళి 2, కాంగ్రెస్కి 1. అయితే మనకు మంచి పేరు ఉంది కాబట్టి మనం డబ్బులు మంచిగా కూడా సర్పంచ్గా 166 ఓట్ల లీడ్తో గెలిచినాం. రామన్న మరికి రాజకీయ ప్రశ్న ఎట్లా సులువైందో వెనకటికి ఎవరైనా చేసినా రాజకీయంలో మీరే వచ్చారా? మేమే, మా నాయనలు ఎవరు చేయలేదు. మేము వార్డు నెంబర్ 3 టర్ములు గెలిచినాయి కదా. మేము అప్పుడు బీజేపీలో ఉంటుంది. మొట్టమొదటిగా బీజేపీ అయితే మండల పంచాయతీ కూడా చేసిన. అయితే అక్కడ నుంచి మనం కాంగ్రెస్ పార్టీకి వేడి మండల సార్ తీసుకుపోయింది. దాని తర్వాత మా పటేల్ శ్రీనివాసరెడ్డి ఎంపీ టికెట్ వచ్చింది గుర్తుకుంటా ఎంఎస్ఎన్. వచ్చినందుకు టీఆర్ఎస్ పార్టీ కలిసినాము. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచే ఉన్నాం. 10 లక్షల వరకు కూడా మా పార్టీ మా ఎమ్మెల్యే ఎంపీ ఇచ్చిండు. అప్పుడు కూడా వేయించిన అంతరంగా ఫస్ట్ 3 కిత్తలు వాడమేమోనా? 3 కిత్తలు వాడినాం. అంటే ఫస్ట్ బీజేపీ నుండి రాజకీయ కాంగ్రెస్ ఉండే బీజేపీకి కాంగ్రెస్ లేదు 3 టర్ములు చేసినాం బీజేపీ. మన వాళ్ళు అప్పుడు 3 టర్ములు మనమే 15 సంవత్సరాలు అట్లా. అప్పటి నుంచి స్టార్ట్ రాజకీయ అంటే కార్యకర్త ఉన్నప్పుడు స్టార్ట్. మరి చదువు చదువుకున్నాను నేను చదువు 5 వరకే చదువుకున్నాను. చదువు పెద్దగా. మరి వ్యవసాయమేనా? వ్యవసాయమేనా? సర్పంచ్గా మేడం నిలబెట్టినప్పుడు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు, అప్పుడు సమస్యలు చెప్పినా మరి గ్రామ ప్రజలు. అయితే మహిళలు ఏమడిగారంటే మాకు మహిళా సంఘం బిల్డింగ్ లేదు, వాళ్ళకు ఆడ కూర్చుంటాము, చలికాలం కూర్చుంటాము, రోడ్ల మీద కూర్చుంటాము, మాకు మహిళా సంఘం బిల్డింగ్ అంటే నేను ఫస్ట్ గెలిచిన వెంబడే మీకు మహిళా సంఘం బిల్డింగ్ కట్టిస్తానని మాటిచ్చినాను. గెలిచిన లెక్కే స్టార్ట్ చేసిన. మహిళా సంఘం బిల్డింగ్ అయిపోయింది, కంప్లీట్ కూడా అయిపోయింది. వారంలో ఓపెనింగ్ కూడా చేస్తాం. మొన్న ఎమ్మెల్యే సభ్యులు టైం అడిగినా ఓపెనింగ్ చేస్తాం. నీళ్ళు వాటర్ కానీ ఇప్పటికైతే మంచిగా ఉంది. మొరంబాయిలో మన ఆమ్లెట్ మొరంబాయి ఉంది, కొత్త మోటార్ దింపిన 200 మీటర్ల పైప్ లైన్ వేయించిన, ట్యాంక్ నీళ్ళు కలిపిన. ఆడ కూడా సీసీ రోడ్లు లేవు, ఏమి గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు అసలు. మేము గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ మాకు ఎమర్జెన్సీకు శాంక్షన్ కావాలని కలెక్టర్ కూడా కోరి లెటర్ ఇచ్చినాము. చేస్తామని అవకాశాలు ఇస్తామని చెప్పారు ఎమ్మెల్యే సాబ్ కూడా. మరి మెజార్టీ ఎంత వచ్చింది మనకు? 166 మెజార్టీ వచ్చింది. ఖర్చు ఎంత వచ్చిందన్న? మరి ఇక ఖర్చు మనం పెద్దగా పెట్టాలన్నా ఒక 80,000 పెట్టినాం అంతేనా? మరి గెలిచినాక ఎటువంటి కార్యక్రమం షురు అయినా మన గ్రామంలో? గెలిచినాక మన ఫస్ట్ మహిళా సంఘం బిల్డింగే ఓపెన్ పని స్టార్ట్ చేసినాం. ఇక దాని తర్వాత మన మురంబైల బల్బులు, బల్బులు ఇక మాకు లైన్లు ఏంటంటే ఒకటి ఆనాపు లేదు, ఏ షాపులు కూడా అడిగాము. కరెంటు లైన్లు తమ్మలు వాతినప్పుడు లైన్లు గుంజలే వైర్లు లేవు, కొన్ని ఇట్లా బల్బులు లేవు. అది కూడా ఏ షాపులు అడిగినాము. అది మాకు తొందరలో వేస్తేనే బాగుంటుంది ఎమ్మెల్యేని కూడా అడిగినాము. లైట్లతో ఇబ్బంది ఉంది. గతంలో మన కేసీఆర్ సార్ పెట్టిన సంక్షేమ పథకాలు, ఇతర రేవంత్ సార్ పెట్టిన సంక్షేమ పథకాల మధ్యలో వ్యత్యాసం చెప్తాను. చెప్తానా? కేసీఆర్ పెట్టినా కూడా నీళ్ళు ఎక్కడ లేని నీళ్ళు ప్రాబ్లం తీసుకొచ్చి నీళ్ళు ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇచ్చాడు కేసీఆర్. అది మాత్రం మంచి పథకం. అది రైతు బీమా పథకం మంచిదే, కళ్యాణ లక్ష్మి మంచిదే, మంచి పథకాలు వేసిండు ఆయన కూడా. ఈ రేవంత్ రెడ్డి అంటే మనకు ఏంటంటే రుణమాఫీ చేసాడు, కొంతమందికి రుణమాఫీ చేసాడు, కొంతమందికి కాలేవు. అని కూడా ఆయన చేసినా కూడా మంచిగా ఉండే కాంగ్రెస్ పార్టీ కూడా. అది సగం మందికి చేశారు రుణమాఫీ. 2 లక్షల 2 లక్షలు చేస్తానని అది కూడా చేయలేడు. ఒకటి చేసినా కూడా బాగుంటుంది, అది చేస్తలేడు.
జనాల లోపల కూడా ఏముందంటే రుణమాఫీ చేయలేదు సగం మంది అనే మాట పోతుంది ప్రజల్లో. మరి ఏముందో మాట్లాడుతాను అన్న మరి ముందు ముందు మన గ్రామంలో చేయబోతున్న కార్యక్రమం ఏమన్నా ఇంకా అన్న మా ఊళ్ళో సీసీ రోడ్లు లేవు, గ్రామ పంచాయతీ లేదు, కమ్యూనిటీ వాళ్ళు లేవు. నేను ఏంటంటే ఎమ్మెల్యే సార్ని అడిగిన, సార్ మాకు ఎమర్జెన్సీ గ్రామ పంచాయతీ లేదు, కిరాయి రూమ్లో ఉన్నాము, చిన్న రూమ్లో ఉన్నాము, మాకు అర్జెంటు గ్రామ పంచాయతీ శాంక్షన్ ఇస్తే కట్టిస్తానని చెప్పిన. సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు. మా ఎమ్మెల్యే సారు డబ్బున అవి ఒక శాంక్షన్ చేస్తే కూడా అవి చేద్దామని రెడీ ఉన్నాయి. ఎమ్మెల్యే సార్ మాట ఇస్తేనే కానీ ఓపెన్ చేస్తాను. సార్ ఇక దరపల్లి గ్రామం ఉచ్చలిగా సర్పంచ్ దగ్గర పని ఉన్నది అంటే చిన్న ఫండ్ కేటాయిస్తే మంచి మా ఊరు డెవలప్మెంట్ చేసుకోమంటున్నారు. ఇక మళ్ళీ మారుతాం, మళ్ళీ కలుస్తుంది, ఇక పోయేస్తే తల్లి.